వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మం సార్ జీకే క్లాసెస్. అదేవిధంగా లాస్ట్ టైం మనం అవార్డ్స్ చెప్పినాం. మనకు హైకోర్టు సంబంధించింది, అదేవిధంగా పీసీ సంబంధించింది, అదేవిధంగా డిఎస్ సంబంధించింది. నోటిఫికేషన్ లో మనకి ఇంపార్టెంట్ అవార్డ్స్ నుంచి ఖచ్చితంగా ఒక వీడియో వస్తుంది. అదేవిధంగా మనకు డిఎస్ లో పీజీ వాళ్ళకు ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ అవార్డ్స్ లో ఫస్ట్ మా ఏంటంటే రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు. ఇది రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు. అయితే రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు రీసెంట్ గా ఎవరికి వచ్చింది ఈ అవార్డు? అయితే రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు వచ్చేసి మా కొత్తగా ఏం పేరు పెట్టారంటే రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు మేజర్ ధ్యాన్ చంద్, మేజర్ ధ్యాన్ చంద్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు పేరు కొత్త పేరు అంటే మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు. అయితే ఈ అవార్డు ఇప్పుడు చేంజ్ చేసినట్టే పేరు 2021 నుంచి దీనికి పేరు మార్చనమాట. ఏం పేరు అంటే రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు. అయితే రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు వచ్చేసి ఎస్టాబ్లిష్ అంటే 1991 లో ఎస్టాబ్లిష్ చేశారు. 1991, 92లో ఎస్టాబ్లిష్. అయితే దీని యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి రీసెంట్ గా ఎంతంటే 25 lakhs. అయితే భారతదేశంలోనే ఇండియాలోనే స్పోర్ట్స్ పరంగా ఇచ్చే ఇది బిగ్గెస్ట్ అవార్డు ఏదంటే రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు. అయితే కొత్తగా మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు. దీని ప్రైజ్ మనీ 25 lakhs. అయితే ఈ అవార్డు ఇండియాలోని ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ రోజు అంటే జాతీయ క్రీడా దినోత్సవం రోజు జాతీయ క్రీడా దినోత్సవం రోజు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది సార్, ఇవ్వడం జరుగుతుంది. అయితే రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు వచ్చేసి ఇది ఫస్ట్ విన్నర్ వచ్చేసి అంటే 1991 లో 1991, 92 అంటే విశ్వనాథ్ ఆనంద్. విశ్వనాథ్ ఆనంద్ కు ప్రారంభించమాట. విశ్వనాథ్ ఆనంద్ దేనితో ఫేమస్ అంటే చెస్ గేమ్ లో ఫేమస్. ఈయన ఏ రాష్ట్రానికి అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు కొత్త పేరు మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఖేల్రత్న అవార్డు. ఈ అవార్డు ఫస్ట్ విన్నర్ 1991, 1992 వచ్చేసి విశ్వనాథ్ ఆనంద్ కు ఈ అవార్డు అనమాట. అదే విధంగా ఇక మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు వచ్చేసి రీసెంట్ గా 2024 లో ఎంతమందికి వచ్చిందంటే నలుగురికి రావడం జరిగింది సార్. వాళ్ళలో వచ్చేసి ఎవరంటే దొమ్మరాజు బుకేస్. ఈయన ఏదంతా ఫేమస్ అంటే చెస్, దొమ్మరాజు బుకేస్. అయితే దొమ్మరాజు బుకేస్ ఈయన ఎందుకు ఈ అవార్డు ఇచ్చిందంటే కేవలం 18 సంవత్సరాలనే చెస్ లో ప్రపంచ చెస్ గేమ్ లో మన గోల్డ్ మెడల్ వచ్చిందన్నమాట. గోల్డ్ మెడల్ వచ్చిందా ఏ దేశంలో జరిగిన మ్యాచ్ అంటే సింగపూర్ లో జరిగిన మ్యాచ్ లో గోల్డ్ మెడల్ రావాలన్నమాట. అంటే దొమ్మరాజు బుకేస్. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్ అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఎవరంటే దొమ్మరాజు బుకేస్ ఈయన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా ఈ యొక్క తమిళనాడు ప్రభుత్వం వచ్చేసి ఇలా తమిళనాడు సీఎం స్టాలిన్ వచ్చేసి ఈయనకు 5 లక్షల వరకు వచ్చేసి నగదు బహుమతి అన్నేసిన మాట ఎవరంటే దొమ్మరాజు బుకేస్. అదే విధంగా ఇప్పుడు దొమ్మరాజు బుకేస్ ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే కేవలం 12 సంవత్సరాలనే గ్రాండ్ మాస్టర్ హోదా. ఏ వయసు గ్రాండ్ మాస్టర్ హోదా. గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన మొట్టమొదటి వ్యక్తి అతి చిన్న వయసులోనే ప్రపంచంలో అతి చిన్న వయసులోనే దొమ్మరాజు బుకేస్ చిన్న వయసులోనే కేవలం 12 సంవత్సరాలనే ఆయన అతి చిన్న వయసులోనే ఈ యొక్క చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందాడు. అది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ పర్సన్ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మణిబాకర్. మణిబాకర్ దేంతో ఫేమస్ అంటే షూటింగ్ లో ఫేమస్. ఎన్ని మీటర్స్ అంటే 10 మీటర్స్ లో 10 మీటర్స్ రైఫిల్ లో ఈమె ఫేమస్ మణిబాకర్. ఈమె ఏమంటే ఫేమస్ 2024 ఒలింపిక్ గేమ్స్ లో 2024 ఒలింపిక్ గేమ్స్ లోని ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో మణిబాకర్ వచ్చేసి మన ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా 2024 లో ఏ పథకం సాధించిందంటే కాంస్య పథకం. అంటే మనకు బ్రాంజ్ సినిమా ఈ యొక్క మెయిన్ వచ్చేసి మనకు బ్రాంజ్ పథకం దాని కాంస్య పథకం వచ్చింది. అదే విధంగా ఈమెకు డబుల్స్ లో కూడా అంటే 2024 జరిగిన డబుల్స్ లో కూడా ఈమెకు వచ్చేసి మిక్స్ డబుల్స్ అంటే మిక్స్ డబుల్స్ లో 10 మీటర్స్ రైఫిల్ లో వచ్చేసి ఈమెకు మణిబాకర్కి వచ్చేసి కాంస్య పథకం వచ్చింది. అయితే వ్యక్తిగతంగా ఇండియా నుంచి మొట్టమొదటిగా 10 మీటర్స్ మహిళా విభాగంలో మొట్టమొదటిగా ఎవరికి వచ్చిందంటే మణిబాకర్. అదే విధంగా ఏ అవార్డు వచ్చిందంటే ఈ యొక్క మెడల్స్ గెలిచినందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న రావడం జరిగిందన్నమాట. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ మూడో పర్సన్ అంటే హర్మన్ప్రీత్ సింగ్. హర్మన్ప్రీత్ సింగ్ దేంతో ఫేమస్ అంటే హాకీ కెప్టెన్. ఎందుకంటే మన హాకీలో ఒలింపిక్ గేమ్స్ లో 2024 ఒలింపిక్ గేమ్స్ లోని ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్ లో జరిగిన ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ లో ఎవరంటే హర్మన్ప్రీత్ సింగ్ వచ్చేసి హాకీ కెప్టెన్. ఈయన ఇండియాకు కెప్టెన్ గా ఉన్నాడు. ఈయన కాలంలో ఒలింపిక్ గేమ్స్ జరిగిన ప్యారిస్ లోని 2024 లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో మన ఇండియా నుంచి హాకీలో వచ్చేసి కాంస్య పథకం వచ్చింది. అదే విధంగా లాస్ట్ టైం
2021 లో కూడా మన ఇండియా నుంచి హాకీ వచ్చేసి ఏ పథకం వచ్చిందంటే కాంస్య పథకం వచ్చింది. దేశంలో ఇప్పటి వరకు మన దేశానికి వరుసగా రెండు సార్లు కావడం ఇది గ్రేట్ అండి. 2021లో జరిగిన జపాన్ లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో, అదేవిధంగా 2024 లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో 2 సార్లు మన ఇండియాకు హాకీ పథకం రావడం జరిగింది సార్. అయితే ఇక్కడ హాకీలో ఫేమస్ పర్సన్ అంటే హర్మన్ప్రీత్ సింగ్ ఇండియా కెప్టెన్ గా వహించారు. అంతకుముందు ఎవరంటే ఇక ప్రముఖ పర్సన్ ఈసారి 2024 లో ఈ పథకం రావడానికి కారణం వచ్చేసి ఇండియా హాకీ కీపర్ వచ్చేసి గోల్ కీపర్ అంటే సీజేస్ వచ్చి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఇక్కడ మనకు కరెంట్ అనిపిస్తుంది హర్మన్ప్రీత్ సింగ్ చాలా ఫేమస్. అదేవిధంగా మన ఇండియాలో హాకీలో మొత్తం ఎన్ని మెడల్స్ వచ్చినట్టే 8 గోల్డ్, 1 సిల్వర్, 4 బ్రాంజ్. మొత్తం ఇప్పటి వరకు హాకీలో ఒలింపిక్ గేమ్స్ లో ఇప్పటి వరకు హాకీలో టోటల్ నెంబర్ ఆఫ్ మెడల్స్ ఎన్ని వచ్చినట్టే 13 వచ్చినాయి. ఆల్రెడీ మన ఇండియాకి చాలా గ్రేట్ ఏంటంటే ఇండియాకి వచ్చేసి 1900 సంవత్సరం నుంచి 2005 మధ్య మొత్తం మన ఇండియాకు పథకాలు మెడల్స్ 41 వస్తాయి. కానీ హాకీలో మాత్రం ఎన్ని వచ్చినట్టే 13 మెడల్స్ వచ్చినాయి. చూడండి గ్రేట్. ఒక హాకీలోనే మెడల్స్ 13 వచ్చినాయి. ఓవరాల్ గా 13 మెడల్స్ మన ఇండియాకు వచ్చినాయన్నమాట. 13 మెడల్స్. కానీ హాకీలో ఎక్కువ మెడల్స్ సాధించిన ఏకైక గేమ్ ఏంటంటే హాకీ ఒలింపిక్ గేమ్స్ లో. కానీ మిగతా గేమ్స్ లో మన ఇండియా చాలా వెనకబడింది. అయితే ఇప్పుడు మాత్రం హర్మన్ప్రీత్ సింగ్ హాకీలో గోల్డ్ మెడల్ మన ఇండియాకు హాకీ గా ఉన్నాడు. అదేవిధంగా 4th పర్సన్ రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు దూరకొచ్చండి ప్రవీణ్ కుమార్ కు వచ్చింది. ఈయన పారా అథ్లెటిక్స్ లో హ్యాండిక్యాప్ ఆడతారు పారా ఒలింపిక్ గేమ్స్. ఈ యొక్క పారా ఒలింపిక్ గేమ్స్ లో పారా అథ్లెటిక్స్ లో ఈ గేమ్స్ లో వచ్చేసి మనకు హై జంప్ లో వచ్చేసి గోల్డ్ మెడల్ వచ్చింది సార్. హై జంప్ లో గోల్డ్ మెడల్ రావాల్సిందన్నమాట. గోల్డ్ మెడల్ వచ్చి ప్రవీణ్ కుమార్ కు. ఈ యొక్క ప్రవీణ్ కుమార్ చాలా ఫేమస్. అండ్ ఏ అవార్డు వచ్చిందంటే మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు రావడం జరిగింది సార్. ఏంటంటే ప్రవీణ్ కుమార్ కి ఏ గేమ్ అంటే పారా అథ్లెటిక్స్ లో, ఏదంటే హై జంప్ లో రావడం జరిగింది సార్. నెక్స్ట్ అదేవిధంగా 2వ అవార్డు ఏంటంటే వ్యాస్ సన్మాన్ అవార్డు. ఈ యొక్క వ్యాస్ సన్మాన్ అవార్డు వచ్చేసి రీసెంట్ గా 2024 లో ఎవరికి వచ్చింది? అసలు వ్యాస్ సన్మాన్ అవార్డు ఎందుకు ఇస్తారు? వ్యాస్ సన్మాన్ అవార్డు వచ్చేసి కేవలం ఈ అవార్డు ఎస్టాబ్లిష్ 1991 లో ఈ అవార్డు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ అవార్డు వచ్చేసి ఎవరు ఇస్తారు అంటే కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. అయితే ఈ అవార్డు ప్రైజ్ మనీ ఏంటంటే 4 lakhs. ఈ అవార్డు కేవలం హిందీ మాత్రమే ఇస్తారు సార్. హిందీ రచయితలు మాత్రమే ఈ అవార్డు ఇస్తారు. ఏది? వ్యాస్ సన్మాన్ అవార్డు. ఓన్లీ వ్యాస్ సన్మాన్ అవార్డు వచ్చేసి ఏ రాజ్యసభ ఓన్లీ హిందీ భాషకు మాత్రమే ఇస్తారు అనమాట. అయితే ఈ అవార్డు వచ్చేసి ఎవరు ఇస్తారంటే కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. అయితే ఈ అవార్డు వచ్చేసి ఫస్ట్ విన్నర్ 1991 లో ఎవరికి వచ్చిందంటే రామ్ విలాస్ శర్మ గారికి వచ్చింది. అయితే రీసెంట్ కరెంట్ ఈ అవార్డు 2024 లో ఎవరికి వచ్చిందంటే సూర్యబాలకు ఈ అవార్డు రావడం సార్. సూర్యబాల. అయితే సూర్యబాలకు ఈ అవార్డు రాదనమాట. ఏ భాషకు వచ్చినది? ఓన్లీ హిందీ భాషకు మాత్రమే. అయితే ఈ అవార్డు సూర్యబాల అనే మహిళకు రాదనమాట. అయితే ఈ అవార్డు వచ్చేసి ఎంత వచ్చిందంటే ఏ బుక్ వచ్చింది ఎందుకంటే హిందీలో కౌందేస్కో వాసి వెంకి డైరీ అనే పుస్తకానికి రావడం జరిగిందన్నమాట. అయితే అంత ముందు వచ్చింది 2003 పుస్తక భారత్ కి రావడం జరిగిందన్నమాట. అయితే ఆమె ఏ బుక్ వచ్చిందంటే యాదనే ఔరా యాదనే అనే బుక్ రావడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అదే విధంగా మనకి ఇంపార్టెంట్ అంటే మ్యాన్ బుక్ ఆఫ్ ప్రైజ్. ప్రపంచంలోనే ఇంగ్లీష్ రచయితలకు ఇచ్చే అవార్డు వచ్చేసి ఏంటంటే మ్యాన్ బుక్ ఆఫ్ ప్రైజ్. ఈ యొక్క మ్యాన్ బుక్ ఆఫ్ ప్రైజ్ వచ్చేసి ఈ అవార్డు ఎస్టాబ్లిష్ 1969 లో ఈ అవార్డు స్థాపించారు. అయితే ఈ అవార్డు ఎవరు ఇస్తారంటే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు ఇస్తారన్నమాట. ఈ అవార్డు కేవలం ఈ అవార్డు వచ్చేసి ఇంగ్లీష్ భాషకు మాత్రమే ఈ అవార్డు ఇస్తారన్నమాట. ఇది ప్రపంచంలోని బిగ్గెస్ట్ అవార్డు వచ్చేసి మ్యాన్ బుక్ ఆఫ్ ప్రైజ్. అయితే ప్రైవేట్ వచ్చేసి ఒకప్పుడు మ్యాన్ బుక్ ఆఫ్ ప్రైజ్ ఉన్నది. కానీ అంత ముందు ఫస్ట్ ఈ అవార్డు స్థాపించినప్పుడు ఏముందంటే బుక్కర్ ప్రైజ్ ఫర్ చిన్సన్ అనే అవార్డు స్థాపించారు. మళ్ళీ ఈ అవార్డు ఏం మార్చారంటే ఈ అవార్డు వచ్చేసి మ్యాన్ బుక్కర్ గా చేంజ్ చేశారు. మళ్ళీ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ను వచ్చేసి ఏమంటే పేరు బుక్కర్ ప్రైజ్ గా పిలుస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే 2019 నుంచి. బాగా సార్ ఫస్ట్ ఏమనంటే మ్యాన్ బుక్కర్ ప్రైజ్ బదులు ఏమనంటే బుక్కర్ ప్రైజ్ ఫర్ ఫంక్షన్ ఉన్నది. ఫిక్షన్ 1969 లో. మళ్ళీ ఈ అవార్డును ఏం మార్చంటే మ్యాన్ బుక్కర్ ప్రైజ్ గా చేంజ్ చేశారు. ఎప్పుడంటే 2004 లో. మళ్ళీ వచ్చేసి మనకి ఏంటంటే 2019 నుంచి ఈ అవార్డును ఏం పేరు మార్చుకుంటే కేవలం బుక్కర్ ప్రైజ్ అని పిలుస్తున్నారు. కానీ ప్రైవేట్ వచ్చి ఏమంటే ఓన్లీ బుక్కర్ ప్రైజ్ అని పిలుస్తున్నారు. అయితే ఈ యొక్క బుక్కర్ ప్రైజ్ వచ్చేసి రీసెంట్ గా 2024 లో ఎవరికి వచ్చిందంటే సమంతా హార్వేకు ఈ అవార్డు అనమాట.
ఈ అవార్డు వచ్చేసి ఏ బుక్ వచ్చిందంటే ఆర్బిటల్. ఏ బుక్ సార్? ఆర్బిటల్ అనే బుక్ వచ్చింది. ఈమె ఏ దేశానికి చెందిన మహిళ అంటే యునైటెడ్ కింగ్డమ్ చెందిన దేశానికి చెందిన పర్సన్, అంటే బ్రిటన్ దేశానికి చెందిన పర్సన్. మళ్ళీ కనుమ మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇది 2024 విన్నర్ వచ్చేసి సమంత హార్వే. ఇది ఏ బుక్ అంటే ఆర్బిటల్ అనే బుక్ వచ్చింది. ఈమె ఏ దేశం అంటే యునైటెడ్ కింగ్డమ్ దేశానికి చెందిన పర్సన్. అదే విధంగా మ్యాన్ బుకర్ ప్రైజ్ తర్వాత ఇంకొక అవార్డు సార్ ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్. తెలుగులో వచ్చేసి అంతర్జాతీయ మ్యాన్ బుకర్ ప్రైజ్. ఈ అవార్డు వచ్చేసి ఇడుగుతో ఏ అనిపిస్తుంటే లిటరేచర్ లో కేవలం ఏ భాష ఇస్తారంటే కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఈ అవార్డు రావడం జరుగుతుంది సార్. అయితే ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇది ఎస్టాబ్లిష్ 2004 లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇచ్చేది మాత్రం గురించి అంటే 2005 నుంచి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ ఈ యొక్క ప్రైజ్ మనం వచ్చేసి ఏంటంటే 15,000 పౌండ్స్. ఇది ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ కేవలం ఇంగ్లీష్ రచయితలకు మాత్రమే ఇస్తారు. ఈ అవార్డు ఇది ఎస్టాబ్లిష్ 2004, కానీ ఇచ్చేది మాత్రం 2005 నుంచి ఇస్తున్నారు. ఈ అవార్డు ప్రైజ్ మనం ఏంటంటే 15,000 పౌండ్స్. ఈ అవార్డు 2024 లో ఎవరికి వచ్చిందంటే ఒక ప్రముఖ పర్సన్ వచ్చిందమ్మా. ఏం పేరంటే జెన్నీ హెరిన్ బెక్ అనే పర్సన్ కాదనమాట. అయితే ఈమె ఏ బుక్ రచించేందుకు వచ్చిందంటే కైరోసి. అయితే ఈమె కైరోసి అనే బుక్ రచించేందుకు ఈ అవార్డు ఇచ్చారనమాట. అయితే నేను ముందే ఏమని ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఇస్తారు. కానీ ఈ అవార్డు వచ్చేసి ఏ బుక్ లోనే రచించుకోగాని, కానీ దీని అనువాదంలో మాత్రం ఇంగ్లీష్ భాష ఉండాలి సార్. అయితే ఈ యొక్క బుక్ వచ్చేసి కైరోస్ అనే బుక్ రచించినందుకు జెన్నీ అనే బెక్ అనే వ్యక్తికి రాలేదన్నమాట. అయితే కైరోస్ అనే బుక్ ఎవరు ఇంగ్లీష్ లోకి అనువాదించినట్టే మైకల్ హాఫ్మ్యాన్ అనే వ్యక్తి యొక్క బుక్ అనువాదించమాట. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి తెలుగు వాళ్ళు అంటే ఫస్ట్ మన ఇండియా నుంచి గీతాంజలి సి ఎప్పుడు వచ్చిందంటే 2002లో వచ్చిందన్నమాట. 2022లో అంటే ఇండియా నుంచి ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి తెలుగు వాళ్ళు మన ఇండియా వాళ్ళు వచ్చేస్తుంటే ఫస్ట్ పర్సన్ గీతాంజలి సికి వచ్చింది 2002లో. కానీ ఇక్కడ మ్యాన్ బుకర్ ప్రైజ్ మాత్రం ఇండియా వాళ్ళకి ఎంత వచ్చింది? ఇండియా వాళ్ళకి నలుగురికి వచ్చింది. నలుగురికి అరుంధత్ రాయ్, అరవింద్ అడిగా, నెక్స్ట్ అదేవిధంగా కిరణ్ దేశాయికి అట్లా మన ఇండియా వాళ్ళకు 4 నెంబర్స్ వచ్చింది. ఏ అవార్డు? మ్యాన్ బుకర్ ప్రైజ్. కానీ ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ మాత్రం ఇండియాకు ఒక పర్సన్ వచ్చింది సార్. ఏంటంటే గీతాంజలి శ్రీ. ఇది 2022లో వచ్చింది. ఇది మనకి ఎగ్జామ్ లో అనమాట. ఈ 2 అవార్డు వచ్చేసి కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఇస్తారు. అయితే ఈ అవార్డు ఏ దేశంలో ఇస్తుంటే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు మాత్రమే ఈ అవార్డు ఇస్తారన్నమాట. ఈ 2 ప్రైజ్ మనం వచ్చేసి ఏంటంటే 15,000 పౌండ్స్. ఇదే బ్రిటన్ కరెన్సీ ఏంటంటే బ్రిటన్ కరెన్సీ పౌండ్ అనమాట. అదే విధంగా ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్ గా ఇది 2024 లతా మంగేశ్వర్ అవార్డు. ఇది లతా మంగేశ్వర్ అవార్డు. అయితే ఇక్కడ రీసెంట్ గా లతా మంగేశ్వర్ అవార్డు మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఈ అవార్డు లతా మంగేశ్వర్ పేరు మీద ఈ అవార్డు ఇస్తున్నారు అనమాట. లతా మంగేశ్వర్ కోవిడ్ టైంలో ఈమె చనిపోయింది. 2020లో వచ్చేసి 2002లో కోవిడ్ టైంలో రిపోలో చనిపోయింది అనమాట. అయితే ఇక్కడ లతా మంగేశ్వర్ అవార్డును రీసెంట్ గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి ఏం పేరు మార్చారంటే లతా మంగేశ్వర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ గా పేరు మార్చారన్నమాట. రీసెంట్ కరెంట్ లతా మంగేశ్వర్ ని పేరు వచ్చేసిందంటే లతా మంగేశ్వర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ గా పేరు మార్చారన్నమాట. 2024 ఇచ్చి. అయితే లతా మంగేశ్వర్ అవార్డు వచ్చేసి ఎస్టాబ్లిష్ 2022లో ఈ అవార్డు ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. ఈ అవార్డు ఏ రాష్ట్రం ఇస్తారంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేత, మధ్యప్రదేశ్ సీఎం చేత ఈ అవార్డు రావడం అనమాట. అయితే ఇక్కడ ఈ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చింది? 2024 వచ్చేసి ఎవరు వచ్చింది? అమితాబ్ బచ్చన్ కి వచ్చిందన్నమాట. ఎవరికి? అమితాబ్ బచ్చన్. ఇది లతా మంగేశ్వరి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చిందంటే 2024 విన్నర్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ కు రావడం అనమాట. అయితే ఇక ఫస్ట్ విన్నర్ వచ్చేసి ఎవరికి వచ్చిందంటే 2022లో వచ్చేసి నరేంద్ర మోడీ గారికి వచ్చింది. అదేవిధంగా సెకండ్ పర్సన్ అంటే ఆశా భోస్లే ఎవరంటే లతా మంగేశ్వర్ యొక్క వాళ్ళ చెల్లెలు మాట. ఎవరు? ఆశా భోస్లే. అయితే ఈ అవార్డు 2024 వరకు వచ్చింది అమితాబ్ బచ్చన్ కు రావడం జరిగిందన్నమాట. అదేవిధంగా మోగో అవార్డు సార్ 2024 ఏఎన్ఆర్ అవార్డు నేషనల్ అవార్డు. అయితే ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు 2024 వచ్చేసి చిరంజీవి గారికి రావడం అనమాట. ఒక తెలుగు వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన పర్సన్ చిరంజీవికి రావడం అనమాట. ఏఎన్ఆర్ అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. అయితే ఏఎన్ఆర్ అవార్డు ఎస్టాబ్లిష్ 2005 లో ఈ అవార్డు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ అవార్డు ప్రైజ్ ఏంటంటే 4 lakhs. ఈ అవార్డు ప్రైజ్ 4 lakhs. అయితే ఈ అవార్డు ఫస్ట్ అంటే దేవనానందం
దేవ ఆనంద్ కు ఈ అవార్డు ఫస్ట్ విన్నర్ 2005 లో. అయితే ఏఎన్ఆర్ అవార్డు 2024 లో వచ్చింది చిరంజీవి గారికి వచ్చింది. అయితే ఏఎన్ఆర్ వచ్చేసి సరళ ఉత్సవాలు ఇటీవల 100 సంవత్సరాలు పుట్టినందుకు ఈయన పేరు మీద ఈ యొక్క అవార్డు 2024 లో ఎవరికి వచ్చిందంటే ద మేకర్ స్టార్ చిరంజీవి గారికి రాలేదన్నమాట. చిరంజీవి గారికి ఇదే కాకుండా అంతకుముందు 2024 లో వచ్చేసి ఏ అవార్డు అంటే పద్మవిభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్. అదేవిధంగా 2006 వచ్చేసి పద్మభూషణ్ వచ్చింది. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రం నుంచి మొట్టమొదటిగా ఒక పద్మవిభూషణ్ అవార్డు మొట్టమొదటి సినిమా హీరో ఎవరంటే చిరంజీవి గారికి. అదేవిధంగా నెక్స్ట్ మా 2004 వచ్చేసి దుబాయ్ లో ఒక అవార్డు ఇచ్చారు, IIFA ఉత్తమ బెస్ట్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ఎందుకంటే ఈయన ఎక్కువ భారతదేశంలోనే ఎక్కువ సినిమా హీరోలో ఎక్కువ స్టెప్ ఎక్కువ ఇచ్చినందుకు ఈ అవార్డు రావడం అనమాట. ఈ యొక్క దుబాయ్ వాళ్ళు ఇచ్చారనమాట. ఏ అవార్డు అంటే ఏఎన్ఆర్ అవార్డు రీసెంట్ గా 2024 లో చిరంజీవికి రాలేదు సార్. ఇది మనకు మెయిన్ అవార్డ్స్ లో 2024 సంబంధించిన అవార్డ్స్ మనకు చాలా ఉపయోగపడతాయి. రీసెంట్ గా మన కానిస్టేబుల్ కానీ, అదేవిధంగా హైకోర్టు సంబంధించిన కానీ, అదేవిధంగా డిఎస్ సంబంధించిన కానీ ఈ అవార్డ్స్ 2024 లో లాస్ట్ టైం భారత అవార్డు చెప్పినాం, కొన్ని అవార్డు చెప్పినాం. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్ లో కొన్ని అవార్డు చెప్దాం, కొన్ని పెండింగ్ అవార్డ్స్, ఆస్కర్ అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.